హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ స్పంజీ బేసిక్ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా స్పంజీగా, స్మూత్గా, అచ్చం బేకరీ స్టైల్లోనే వస్తుంది. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదా 3/4 కప్ అండ్ 1/4 కప్ కోకో పౌడర్ అండ్ అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్. వీటన్నిటిని మనం జల్లెడలోకి తీసుకొని చక్కగా జల్లించుకోవాలి. ఈ జల్లించుకోవడం వల్ల మనకి అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇది మనం మైదా పిండి అనేది మీరు గోధుమ పిండితో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మైదా నచ్చట్లేదు అనుకుంటే హెల్దీగా గోధుమ పిండి యూజ్ చేసుకుని కూడా కేక్ అనేది చేసుకోవచ్చు. ఇలా చక్కగా జల్లించేసుకొని ఇది పక్కకు తీసుకోవాలి. అండ్ అలాగే మిక్సింగ్ బౌల్లో 3/4 కప్ షుగర్ అండ్ అలాగే 3 కోడిగుడ్లు తీసుకోవాలి. మీకు ఇన్ కేస్ షుగర్ తక్కువగా కావాలి అంటే ఒక అరకప్పు షుగర్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎగ్లెస్ కేక్ కావాలి అనుకుంటే ఎగ్స్ ప్లేస్లో మీరు 1/2 కప్ కర్డ్ యూజ్ చేయొచ్చు. ఆ కర్డ్ కూడా అంటే పుల్లటి పెరుగు వాడకూడదు, ఓన్లీ జస్ట్ నార్మల్ కర్డే యూజ్ చేయాలి. అండ్ అలాగే కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. జస్ట్ చిటికెడు ఉప్పు వేసుకోవాలి. దాంతోపాటుగా ఒక 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేయాలి. ఫ్లేవర్డ్ ఆయిల్ వాడకూడదండి, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది, నిల్వ ఉండదు అన్నమాట కేక్. నెక్స్ట్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ జస్ట్ ఒక 1/2 స్పూన్ యూజ్ చేయాలి. అండ్ అలాగే ఒక 6 దెబ్బ నిమ్మకాయ కూడా పిండుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు అనుకుంటే కనుక యాలకుల పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. వెనిలా ఎసెన్స్ నార్మల్గా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట, క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బాగా 2-3 టైమ్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ అనేది మనం బీటర్ యూజ్ చేసుకుని కూడా చక్కగా బీట్ చేసుకోవచ్చు, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అని మేము మిక్సీ వేసేసాము. మీరు బీట్ చేసుకున్నా కానీ చక్కగా వస్తుంది. ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అంతటిని మనం ఈ పౌడర్లో వేసుకుంటూ చక్కగా మొత్తం అంతా ఒక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ద్వారా ఈజీగా మిక్స్ చేసుకోవాలి థరోలీ. ఈ మిక్స్ చేసే ప్రొసెసర్ ఓన్లీ వన్ డైరెక్షనే వాడాలండి. ఏదర్ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలయి పెట్టుకున్న తర్వాత మందపాటి గిన్నెని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మైదా పిండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఇది ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న అంతా ఇందులోకి వేసేసేయాలి. ట్రేలోకి వేసేసిన తర్వాత ప్రీహీట్ పెట్టుకున్న తర్వాత అందులోకి బ్యాటర్ని పెట్టి ఒక 30 to 35 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. ఓకే, తర్వాత మనకి చూస్తే కనుక బేసిక్ స్పంజీ కేక్ అనేది ఈ విధంగా బేక్ అవుతుంది అనమాట. బేక్ అయిందా లేదా అనేసి మనం ఈ విధంగా టూత్ పిక్ కానీ ఏదైనా చాక్ కానీ పెట్టి చూసినప్పుడు దానికి ఏమి అంటుకోకుండా ఉంటాం, కేక్ తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫర్